రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అట్టు అడుగున ఉన్నాం. ఎందుకంటే బాటమ్ లైన్ కరెక్ట్ గా ఉంటే టాప్ లైన్ బాగుంటుంది. బాటమ్ లైన్ అంటే విఆర్ఓస్ మెయిన్ ప్రాబ్లమ్స్. రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం తప్పు కాదు, ఇక్కడ 1 or 2 మెంబర్స్ తప్పులే. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో విఆర్ఓలు అందుబాటులో ఉండాలి. ఇక్కడ అందుబాటులో లేకుండా ఎప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉంటారు, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న వేరే విలేజ్ దగ్గర ఉంటారు. ఆ విధంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. విఆర్ఓలకి ఒక టైం ఫిక్స్ చేసి ఈ టైంలో సచివాలయంలో కానీ పంచాయతీ ఆఫీస్ లో కానీ ఉండే విధంగా మనం అభివృద్ధి చేస్తే సమస్యలు అనేది కొద్దిగానే తీరుతాయి. ఇక్కడ ఇంకొకటి, గత ప్రభుత్వ సర్వేలలో కొన్ని చాలా తప్పుగా ఉన్నాయి. ఒక సర్వే నెంబర్ 141/1A ఉంటుంది, ఇంకొక 141/1 ఉంటుంది. ఆ ఏ ఎత్తే అన్నారో ఆ 1 అనేది దీంట్లో వచ్చి వాళ్ళ ఆస్తి దీంట్లో ఎక్కిపోయింది. ఈ 1A అతను రెవెన్యూ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. కాకపోతే 1A ఇప్పుడు మన రెవెన్యూ ఏమంటారు, 1A అతను వచ్చి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తే 1Aకి కన్వర్ట్ చేస్తాము అంటారు. ఆ 1 అతను వచ్చి మాకు తెలియదు, అది ఎప్పుడెప్పుడో మా పూర్వ తరాలది, మా ఆస్తి అదే అంటారు. ఈ విధంగా చాలా తప్పులు ఉన్నాయి. కాబట్టి రెవెన్యూ వాళ్ళు ముఖ్యంగా విలేజ్ లో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ స్కెచ్ వల్ల, ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ వల్ల. దీనిపైన మీరు జాగ్రత్తలు తీసుకొని ప్రజల యొక్క సమస్యల్ని సకాలంలో తీస్తే అది మన రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి అదే విధంగా మన యొక్క ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను.